ఒక ట్యూన్ పుట్టాలనుకోండి సార్. ఇవాళ ముందు మిమ్మల్ని సంగీత దర్శకుడిగా ఎందుకు ఆవిష్కరిస్తున్నామంటే, ఆ కోణం తెలుసుకోవాలని చాలా మందికి కుతూహలం ఉంది. ఒక ట్యూన్ పుట్టాలంటే ఎలా? ఇప్పుడు మీకు లిరిక్ వచ్చి మీరు ట్యూన్ చెప్తారా? లేకపోతే మీరు ట్యూన్ ఇచ్చి లిరిక్ ఎక్కువ ఎలా జరుగుతూ వచ్చింది? నో రీసెర్చ్ బేస్డ్ అండి. అంటే సాధారణంగా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ విద్వాంసులు కాబట్టి, ఇప్పుడు కీరవాణి గారు కానీ, లేకపోతే కేవి మహాదేవన్ గారు, వీళ్ళందరూ కూడా ఏం చేసేవారంటేనండి, హార్మోని పెట్టుకుని వాళ్ళు ఏదైనా ఒకటి అడిగితే దానికి అనువుగా ఒక ట్యూన్ కట్టడం కానీ, లేదా ఒక కొత్త ట్యూన్ ఇచ్చేయడం కానీ చేసేవారండి. నేను అలా చేయనండి. నేను ఐ గో వెరీ డీప్లీ ఇన్ ద మ్యూజిక్ ఫీల్డ్, ఇన్ డిఫరెంట్ సాంగ్స్ అండి. వింటాను. ఇప్పుడు నేను నాకు అనువైనటువంటి రాగాన్ని ఎంచుకుంటానండి. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాగాన్ని ఎంచుకుంటాను. అంటే నాకు బాగా హార్ట్ టచింగ్ అనిపించినటువంటి ఒక రాగాన్ని ఎంచుకుంటాను. ఎంచుకున్న రాగంలోంచి ఇప్పుడు అందులోంచి కష్టపడి తయారు చేస్తారండి ఒకటి. ఆ తయారు చేస్తే డెఫినెట్గా అతికేస్తాను, జనానికి అతికేస్తాను. ఎందుకంటే కరెక్ట్గా అక్కడ సిచ్యువేషన్కి మ్యాచ్ అయిపోద్ది కాబట్టి అండి. రాగాల పేర్లను తెలుసా సార్ మీకు? అంటే రాగాల పేర్లు కూడా తెలుసా? లేక జస్ట్ మీరు అనేస్తారా? లేదండి, ఇప్పుడు అంటే కొన్నిటికి మధ్య మావతని ఇవన్నీ పేర్లన్నీ తెలుసండి. తెలుసుకుని వావ్! దట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. అంటే సంగీతం నేపథ్యం లేకుండా అంటే ఈ మధ్య నేర్చుకున్నాను తప్పండి, నేను సంగీత దర్శకుడు అయిన వెంటనే మాత్రం నేర్చుకోలేదు. కొంతకాలానికి నేర్చుకోవడం మొదలుపెట్టానండి. అటు ఆనంద భైరవి తెలుసు, ఇటు మోహన రాగము తెలుసు. చాలా వెరీ బ్రిలియంట్ ఇది సార్. అంటే సాహసం కూడా. బట్ మీరు చాయిస్‌గా అన్నీ చేయాలని అనుకున్నారా? లేక మీ బిడ్డ కాబట్టి ఆ సినిమా? లేక అలా అమరిపోయాయా అన్నీ? కాదండి, నా బిడ్డ కాబట్టే ఇది నా ఫిల్ము. నేను కథ చేస్తున్నాను, నేను స్క్రీన్ ప్లే చేస్తున్నాను, నేను మ్యూజిక్ చేస్తున్నాను, నేను సంగీతం చేస్తున్నాను, నేను డైరెక్షన్ చేస్తున్నాను. కాబట్టి నేను ఒక అద్భుతాన్ని ఎలా క్రియేట్ చేస్తాను అలాగని చెప్పేసి చాలాసార్లు నేను కష్టపడిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఉదాహరణకి మీకు చెప్తాను. మీకు ఎగిరే పవర్ములో ఒక పాటకి ఒక అద్భుతమైనటువంటి సమయము, సందర్భము రెండు వచ్చాయి. సమయం ఏమిటి అని అంటే నా వల్ల కాని పరిస్థితి. ఎందుకంటే ఒక క్లాసికల్ అంటే శంకరాభరణంలో శంకర శాస్త్రి గారు చేసినంతటువంటిది నాకా ఏబిసిడీలు తెలవు. నాకేమి రాగజ్ఞానం ఉంది, ఇది మన వల్ల అయ్యే పని కాదని ఒక విద్వాంసుని పిలిచామండి. మీరు కంపోజ్ చేయండి సార్, ఈ ఒకదానికి మీ పేరు వేస్తాను నేను అని చెప్పాను. నేను చెప్తే ఆయన కూర్చొని కంపోజ్ చేశాడు. ఆయన నాకు నచ్చలే, ఇది కాదలే అని మొత్తం మా యూనిట్కే నచ్చలేదండి. లేదు సార్, మీరే కూర్చొని చేసేయండి సార్ అని. అప్పుడు సరే అయితేనే అలాగని నేను ఒక రూమ్లో కూర్చునండి ఒకటి ఆలోచిస్తూ చేశానండి. ఆ చేసిన పాట మీకు చెప్తానండి. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత ఋషివరులు అలా మంచి సంగీతం, మంచి లిరిక్ ఉంటుందండి. అది వేటూరు గారు రాశారు. అద్భుతంగా రాశారు. అలా పుట్టింది ఆ పాట. అది అంటే అలాగా కొన్ని పాటలు పుడుతుంటాయండి. అంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పుడతాయి. ఉదాహరణకి మీకు అబ్బని కమ్మని దెబ్బ అని ఉంది కదా, ఇది ఏ రాగంలో చేశాడా అని అంటే శివరంజని రాగంలో చేశాడు. అవును, కరెక్ట్. మీకు తెలుసు కదా. శివరంజని రాగాన్ని నేను వంట పట్టించుకునండి. శివరంజని రాగంలో మనం కూడా చేయాలి అలాగని చేశాను. నేను శివరంజని రాగంలోనే చేశాను పాట. ఆ పాట టాప్ హీరోలదండి. అందులో ఒక్కసారి వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా, అరే తక ఝిమ్ తక ధిమిన్న డక్కల నడుములో అంటూ ఉంటుందండి ఆ పాట. అంటే ఒరిజినల్ ఏది కూడా నేను అసలు అంటే నేను ఇన్స్పైర్ అవుతానే తప్ప నేను దేన్ని కూడా చెప్పనండి. ఆ ఒరిజినల్గా ఉన్నది ఏది మాత్రం వాడను నేను.